క్యాపిటలిజం అనేది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనుకున్నాం. ఇది అభివృద్ధి చెందిన దేశాలలో కనిపిస్తుంది అని అర్థం చేసుకున్నాం. ఈ క్యాపిటలిజం మీద ఇచ్చేటువంటి ప్రశ్నలు ఒకవేళ హై స్టాండర్డ్లో గనక ఇస్తే వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎలా గమనంలో పెట్టుకోవాలనేది ఈ పార్ట్ 2 కింద మనం అధ్యయనం చేయబోతున్నాం. ఎస్ డియర్ స్టూడెంట్స్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఒక విభిన్నమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి 3 ఆర్థిక వ్యవస్థలో. అమాంగ్ 3 economies, capitalistic economy is completely different. It has completely different approach. అందుకనే ఒక తత్వవేత్త ఒక మాట అంటాడు, క్యాపిటలిజం క్రియేట్స్ నాట్ ఓన్లీ ఆబ్జెక్ట్స్ ఫర్ సబ్జెక్ట్ బట్ ఆల్సో సబ్జెక్ట్స్ ఫర్ ఆబ్జెక్ట్ అంటాడు. అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ వ్యక్తులకు అవసరమైన వస్తువులను మాత్రమే ఉత్పత్తి చేయదు, వస్తువులకు అవసరమైన వ్యక్తులను కూడా ఉత్పత్తి చేస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఈ పెట్టుబడిదారీ విధానం యొక్క తత్వం ఏమిటో మనకు బోధపడాలి. ఇది సివిల్స్ రేంజ్లో ఇచ్చేటువంటి ప్రశ్నలు ఇలా ఉంటాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ పార్ట్ 2 ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మరొక ప్రధాన లక్షణం ఏంటయ్యా అంటే వినియోగదారుని యొక్క సార్వభౌమాధికారము అమలులో ఉండుట. దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ క్యాపిటలిజం ఈస్ ది సావర్నిటీ ఆఫ్ కన్స్యూమర్స్. ఎస్, వినియోగదారుని సార్వభౌమాధికారము. సావర్నిటీ అంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో జరిగేటువంటి ఉత్పత్తి ఎవరిని ఉద్దేశించి జరుగుతుంది? వినియోగదారుని ఆధారంగానే జరుగుతుంది అన్నమాట. కాబట్టి వినియోగదారునికి వస్తువులని తక్కువ ధరలకు అందించేటువంటి క్రమంలో లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ తమలో తాము పోటీపడి ఉత్పత్తి చేసి వస్తువుల యొక్క ధరలని వినియోగదారుల యొక్క పాదాల చెంతకు తీసుకెళ్తారు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినటువంటి లక్షణం. అయితే మై డియర్ స్టూడెంట్స్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాన్ని మనం అధ్యయనం చేయాలంటే ఒక్కసారి దాని రూపాలను గురించి అధ్యయనం చేయాలి. క్యాపిటలిస్టిక్ ఎకానమీ పరాకాష్ఠతో కూడినటువంటి రూపం ఏంటయ్యా అంటే ఇంపీరియలిజం, సామ్రాజ్యవాద కాంక్షను కలిగి ఉంటుంది పెట్టుబడిదారీ విధానం. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనదర్ క్యారెక్టరిస్టిక్. సామ్రాజ్యవాదము ఇంపీరియలిజం అంటాం ఇంగ్లీష్లో. సామ్రాజ్యవాదము అంటే ఏంటి? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలు గరిష్ట లాభాలను ఆర్జించడం కోసం అనేక దేశాలని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. భారతదేశం కూడా సామ్రాజ్యవాదానికి బలైనటువంటి సందర్భం ఉంది. అదే మనం చరిత్రలో భారతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రగా చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ సామ్రాజ్యవాదం దేని లక్షణం? పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణం అన్నమాట. ఎందుకు వీళ్ళు సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారయ్యా? ఒకప్పుడు ఇంగ్లాండ్ కానీ తర్వాత అమెరికా లాంటి దేశాలు కానీ ఎందుకు తమ సామ్రాజ్యాలని విస్తరించుకోవాలని చూసినాయి? మనకు తెలుసు, డచ్ వారు కానివ్వండి, పోర్చుగీస్ వారు కానివ్వండి, ఎందుకు విస్తరించుకున్నారు? వీరు స్వతహాగా పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి పోషించారు కాబట్టి. ఈస్ట్ ఇండియా అనేటువంటి కంపెనీ ఇంగ్లాండ్లో అనుసరించినది పెట్టుబడిదారీ విధానాన్ని కదా. సో ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఇంగ్లాండ్ భారతదేశాన్ని ఎలా ఆక్యుపై చేసిందో చరిత్ర చెప్తుంది కదా. కాబట్టి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యవస్థీకరించినటువంటి ఇంగ్లాండ్ కూడా ఒకనాటి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు మూల స్వరూపమే అని గమనించవలసినటువంటి అవసరం ఇక్కడ ఉన్నది. కాబట్టి అభ్యర్థులారా, సో the form of imperialism is another characteristic of
క్యాపిటలిజం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క అత్యున్నతమైనటువంటి రూపం ఏదయ్యా, అత్యున్నతమైన దశ ఏదయ్యా, సామ్రాజ్యవాదము. అయితే 1947 ఆగస్టు 15న ఎప్పుడైతే స్వాతంత్ర్యం వచ్చిందో సామ్రాజ్యవాదం భారతదేశంలో అంతమైంది. భారతీయ సార్వభౌమాధికారం ప్రారంభమైంది. కాలక్రమేణా ప్రతి దేశం కూడా స్వతంత్రాన్ని పొందే క్రమంలో అధికార దేశాల నుంచి స్వతంత్రాన్ని పొందే క్రమంలో కొంత పోరాటాలు చేసిన చరిత్ర మనం చూసాం. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే కాలాలు మారుతున్నాయి, కానీ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ స్వరూపాలు మారడం లేదు. పెట్టుబడిదారీ తత్వము అంటే ఒక పదం ఇక్కడ చెప్పుకోవాలి. రామ్ గోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి గురించి మనందరికీ సుపరిచితమే. ఈయన ఎప్పుడు తరచుగా ఒక మాట అంటాడు, క్రైమ్ చావదు, రూపాలు మార్చుకుంటుంది అంటాడు. ఇట్స్ ట్రూ. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ తత్వము మారదు, అది రూపాలు మార్చుకుంటుంది. సామ్రాజ్యవాదం నుంచి మొదలుకొని ప్రపంచీకరణ వరకు, గ్లోబలైజేషన్ వరకు, క్రోనీ క్యాపిటలిజం వరకు అన్ని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క కాలానుగుణంగా వస్తున్నటువంటి రూపాలే. గుర్తుపెట్టుకోండి, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ చావదు, తన రూపాలను మార్చుకుంటూ ఉంటుందన్నమాట. హై స్టాండర్డ్లో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే 2012 గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కానీ 2017 గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఒకసారి చెక్ చేస్తే ఒక ప్రశ్న ఇలా ఇచ్చాడండి. ఏంటది? వస్తువుల యొక్క ప్రవాహము, శ్రామికుల యొక్క ప్రవాహము, మూలధనము యొక్క ప్రవాహము, సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రవాహాలు స్వేచ్ఛగా జరిగితే దానిని ఏమని పిలుస్తారో అని అడిగాడు. అంటే వస్తువులు కానీ, సేవలు కానీ, మూలధనం కానీ, శ్రామికులు కానీ, వ్యవస్థాపకులు కానీ, సాంకేతిక పరిజ్ఞానం కానీ స్వేచ్ఛాగమనమును కలిగింది అంటే అది ప్రపంచీకరణ అని అర్థము. అసలు బేసిక్గా ఉత్పత్తి మరియు ఉత్పత్తి కారకాలు స్వేచ్ఛాగమనం ఎక్కడ ఉంటాయి అని మొట్టమొదటి వీడియోలో మనం ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ని ఎనాలిసిస్ చేసుకున్నాం. దాని ఆన్సర్ కూడా చెప్పుకున్నాం, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని. ఇది కూడా అదే కదా. ఉత్పత్తి అంటే వస్తువుల ప్రవాహం జరిగింది అని అర్థం, వస్తువులు సేవల ప్రవాహం జరిగిందని. ఉత్పత్తి కారకాలంటే మూలధనం కానీ, వ్యవస్థాపకులు కానీ, శ్రామికులు కానీ, సాంకేతిక పరిజ్ఞానము స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. దీన్ని ఏమంటారు అని అడిగాడు. ప్రపంచీకరణ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. సో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక నూతన దృక్కోణమే ప్రపంచీకరణ అవుతుంది. సో ప్రపంచీకరణ కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక తాత్విక రూపమే. గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ అనదర్ ఫిలాసాఫికల్ ఫార్మ్ ఆఫ్ క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఇక నెక్స్ట్ మరొక అంశాన్ని తీసుకుందాం. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో మరొక లక్షణం క్రోనీ క్యాపిటలిస్టిక్ అప్రోచ్. ఆల్రెడీ హై స్టాండర్డ్లో 3 పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటిది కన్జ్యూమర్ సావర్నిటీ, 2 ఇంపీరియలిజం, 3 ప్రపంచీకరణ అంటే ప్రపంచ దేశాల మధ్య వస్తు సేవలు స్వేచ్ఛాగమనముగా, వస్తు సేవలు మాత్రమే కాదు, ఉత్పత్తి కారకాలు అనగా శ్రమ, మూలధనం, వ్యవస్థాపన, సాంకేతిక పరిజ్ఞాన ఇత్యాదులన్నీ స్వేచ్ఛగా గమనమును కలిగి దేశ సరిహద్దులు దాటి కనుక ప్రయాణం చేస్తే దానిని ప్రపంచీకరణ అని పిలుస్తాం. ఈ ప్రపంచీకరణ జాతీయ భావాన్ని డిప్రెస్ చేస్తుంది, వసుదైక కుటుంబాన్ని కలిగి ఉంటుంది అనేటువంటి భ్రమలో కల్పిస్తారు. ఏ దేశానికి ఆ దేశం పట్ల ఉండే జాతీయత భావం, దేశ సరిహద్దులు చెరపవేయబడి ప్రపంచ దేశాల మధ్య వస్తువుల సరఫరా, వస్తువుల ప్రవాహం అనునిత్యం నిరంతరం ప్రవాహముగా జరిగేటువంటి ప్రక్రియని ప్రపంచీకరణ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ గ్లోబలైజేషన్ డియర్ స్టూడెంట్స్. ఇకపోతే మరొక లక్షణం కింద క్రోనీ క్యాపిటలిజం. ఏంటిది? క్యాపిటలిజం నేర్చుకుంటున్నాం, మళ్ళీ కొత్త పదం వచ్చింది. ఏంటి? క్రోనీ క్యాపిటలిజం అంటే ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో, కార్పొరేట్స్ కూడా ఒక రకంగా పెట్టుబడిదారీ విధానం ఇంకొక మరొక రూపాలే. ఎవరైతే కార్పొరేట్స్ ఉన్నారో ఈ కార్పొరేట్స్ ఏం చేస్తారంటే తమకు అత్యధిక లాభాలు రావాలి అని, తమ వస్తువులకు, తమ ఫ్యాక్టరీలకు మంచి విలువ కలగాలని
పాలసీ మేకింగ్ చేసేటువంటి రాజకీయ నాయకులను తమ గుప్పెట్లో పెట్టి తమకు అనుగుణమైనటువంటి శాసనాలని, తమ వస్తు సేవలు అమ్ముకోవడానికి వీలైన శాసనాలని ఆయా శాసన నిర్మాణ వ్యవస్థలలో ఉన్నటువంటి వ్యక్తులను తమ గ్రిప్పులో పెట్టుకొని తమకు అనుకూలమైన శాసనాలు చేసుకునే విధంగా అనుసరించు విధానాల కల్పన ఫలితముగా ఏర్పడినటువంటి భావనే క్రోనీ క్యాపిటలిజం అన్నమాట. మీకు గమనించి ఉండాలి. అంటే పెట్టుబడిదారులు లేదా క్యాపిటలిస్టులు లేదా కార్పొరేట్లు తమకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని శాసనబద్ధంగా కల్పించుకొని అత్యధిక లాభాపేక్షను సంతృప్తిపరుచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి పదజాలమే క్రోనీ క్యాపిటలిజం. అంటే దే ఇన్ఫ్లుయెన్స్డ్ ఈవెన్ ద పాలసీస్, ఆర్థిక విధానాలని, రాజకీయ విధానాలను సైతం తమ లాభాపేక్ష కోసం వీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారన్నమాట. తద్వారా తమ ఆర్థిక కార్యకలాపాలకు ఒక రకంగా శాసన బద్ధతను కల్పించుకుంటున్నారు. దీనికోసం రాజకీయ నాయకులను తమ గుప్పెట్లో తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటాం. ఇది కూడా క్యాపిటలిస్టిక్ ఎకానమీ యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణంగా గుర్తించవలసి ఉంటుంది. సో ఇది మరొక లక్షణం. అలాగే ఇంకొంత లోతుగా వెళితే అనాలిసిస్ చేస్తే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యక్తి శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, ఇవి రెండు ఎలా పనిచేస్తాయో చూద్దాం. సమాజ శ్రేయస్సు, ఇండివిజువల్ వెల్ఫేర్, సోషల్ వెల్బీయింగ్ ఆర్ వెల్ఫేర్. మై డియర్ స్టూడెంట్స్, పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకి మూల పితామహుడు ఎవరవుతాడయ్యా అంటే ఒక విషయాన్ని గమనించాలి. 1776లో an enquiry into the nature and causes of economics అనేటువంటి causes of wealth of nations అనేటువంటి పుస్తకాన్ని రాసినటువంటి ఆడమ్ స్మిత్ ఆ గ్రంథము పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థకు బైబిల్ వంటిదిగా పిలుస్తారు. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. సో వాట్ ఈస్ ద బైబిల్ ఆఫ్ క్యాపిటలిజం అంటే వెల్త్ ఆఫ్ నేషన్స్, an enquiry into the nature and causes of wealth of nations. జాతుల సంపద లేదా దేశాల సంపద. ఈ వెల్త్ ఆఫ్ నేషన్స్ లో ఏం చెప్పబడింది? ప్రతి వ్యక్తి గనక, సమాజం అంటే వ్యక్తుల శ్రేయస్సు 100% రైటే. సమాజం అంటే వ్యక్తుల కలయిక. ప్రతి వ్యక్తి శ్రేయస్సును సాధిస్తే సమాజ శ్రేయస్సును సాధించినట్లే కదా. ఇది కేవలం ఆదర్శ భావన మాత్రం. జస్ట్ ఇట్ ఈస్ అన్ ఐడియలిస్టిక్ అప్రోచ్. బట్ వాట్ ఇస్ ద ఫ్యాక్ట్స్ బిహైండ్ దీస్ థింగ్స్? దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వీ హ్యావ్ టు డిస్కస్. ఎందుకంటే ఒక వ్యక్తి శ్రేయస్సు కాపాడబడాలంటే పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో కొన్ని వందల మంది శ్రేయస్సుని పణంగా పెట్టవలసి ఉంటుంది. అప్పుడు సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుందా? గమనించండి. ఒక వ్యక్తి పెట్టుబడిదారుడిగా కోట్లు సంపాదించాలంటే కొన్ని వందల మంది ఆ వస్తుత్పత్తి ప్రక్రియలో తమ శరీరంలో ఉన్న రక్త మాంసాలని పణంగా పెట్టి ఉత్పత్తి సాధిస్తున్నారు. కాబట్టి కొన్ని వందల మంది శ్రేయస్సు మీద నిర్మించబడినటువంటి నిర్మాణ సౌధమే వ్యక్తి శ్రేయస్సు అవుతుంది. ఇది వాస్తవం. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో సమాజ శ్రేయస్సు అంటే ఒక కమ్యూనిటీ వెల్ఫేర్ ఉండదు. ఎవరికి వారు వ్యక్తి శ్రేయస్సు కోసం తపన పడుతూ ఉంటారు. ఫలితంగా సమాజంలో ఎక్కువ మంది శ్రేయస్సు కోల్పోయే ప్రమాదం ఉంది అంటాడు కార్ల్ మార్క్స్. ఇది గమనించాలి. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అనేది
పెట్టుబడి పెట్టే వారందరూ ఒక చోట ఉన్నారు, అక్కడ శ్రమ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ఇతర దేశాలకు ఎక్స్పెన్షన్ చేసి అక్కడి నుంచి చీప్గా శ్రమ దొరకటం వల్ల అక్కడ వస్తువులు తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఇదే ప్రపంచీకరణ అనే పిలుస్తున్నాం. కాబట్టి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ యొక్క మరొక లక్షణంగా ప్రపంచీకరణ చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ మన అనలైటికల్ అప్రోచ్లో ఈ విషయాన్ని గమనించగలిగితే మనము మ్యాక్సిమం ఈ ఏరియా నుంచి వచ్చేటువంటి ప్రశ్నకు ఆన్సర్ చేయగలం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, సో క్యాపిటలిస్టిక్ ఎకానమీ యొక్క ఫీచర్స్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటయ్యా అంటే, లార్జ్ నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ఎంటర్ప్రైనర్స్ ఆర్ ఎంగేజ్డ్, దేర్ మెయిన్ మోటో ఈజ్ ప్రాఫిట్ మ్యాక్సిమైజేషన్, demand and supply both are of course called market forces. The market forces can determine the prices of goods and services. That's why ఎక్కడైతే మార్కెట్లో డిమాండ్ సప్లైలు వస్తువుల యొక్క ధరను నిర్ణయిస్తున్నాయో అక్కడ ధరలలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అని మనకు కనిపిస్తుంది, కానీ ధరలలో అస్థిరత్వము ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ క్రింది ఇవ్వబడిన ఏ ఆర్థిక వ్యవస్థలలో ధరలలో అస్థిరత్వము కొనసాగుతుంది అని ప్రశ్న అడిగాడు. గతంలో జేఎల్ ఎగ్జామినేషన్ కలిగినటువంటి ప్రశ్న. ఏ ఆర్థిక వ్యవస్థయా? వెరీ సింపుల్ ఆన్సర్, క్యాపిటలిస్టిక్ ఎకానమీ. ఏంటది? ధరలలో అస్థిరత ఏర్పడేటువంటి ఆర్థిక వ్యవస్థ. అస్థిరత, ధరలలో అస్థిరత. అన్స్టెబిలిటీ అంటే ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా సరే, ముఖ్యంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో తీసుకున్నప్పుడు డిమాండ్ సప్లైలలో వచ్చేటువంటి మార్పుల ఫలితంగా ధరలు ఏర్పడతాయని చెప్పుకున్నాం నేను ఆల్రెడీ, లాస్ట్ వీడియోలో. సో ఇక్కడ నేనేమన్నానంటే, గుంటూరులో కిలో బియ్యం తీసుకున్నా 45 రూపాయలు ఉండొచ్చు. ఇదే కిలో బియ్యం విజయవాడలో 50 రూపాయలు ఉండొచ్చు. ఇదే బియ్యం హైదరాబాద్లో 55 ఉండొచ్చు. అంటే ప్రైవేట్ మార్కెట్లో ఒకే కమోడిటీ, ఇక్కడ రైస్ తీసుకున్నాం, ఒక్కొక్క చోట ఒక్కొక్క ధర ఎందుకు ఉంటుంది? అక్కడ ఉండే డిమాండ్, అక్కడ ఉండే సప్లైలో ఉండేటువంటి వేరియేషన్స్. కాబట్టి ధరలలో అస్థిరత ఏర్పడుతుంది. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ లక్షణం అనమాట ఇది. సో ఈ విధంగా తీసుకుంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ బ్యాక్గ్రౌండ్లో వచ్చేటువంటి ఏ ప్రశ్నకైనా ఈ అనాలిసిస్ సరిపోతుంది. ప్రాక్టికల్ అప్రోచ్లో, అనలైటికల్ అప్రోచ్లో మనం ప్రిపరేషన్ చేయగలిగినప్పుడు ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయగలుగుతాం. ఈ సబ్జెక్ట్ నుంచి వచ్చే ప్రశ్నలన్నీ కూడా అప్లికేటెడ్ ఓరియంటేషన్లో ఉంటాయని గమనించగలరు. సో మై డియర్ స్టూడెంట్స్, ఇది పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ, దానికి సంబంధించిన ప్రధానమైన లక్షణాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.